హలో అండి. నమస్తే అండి. కడప జిల్లా ఫ్యాక్షన్కి పురిటిగడ్డ లాంటిది వైఎస్ఆర్ గారి జమానాలో. ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో ఎంత అభివృద్ధి చేద్దాం అనుకున్నా ఈ వైఎస్ఆర్ కుటుంబం అడ్డుపడుతూ ఉంది, ఆటంకాలు కలిగిస్తూ ఉంది. అయినా చంద్రబాబు గారు ఆయన ప్రయత్నాలు చేస్తానే ఉన్నారు. పులివెందుల లాంటి నగరానికి మంచినీరు రప్పించిన కార్యక్రమం కూడా చంద్రబాబు గారు చేశారు. సో ఇప్పుడు చంద్రబాబు గారి అభివృద్ధి ఆలోచనలకి వైఎస్ఆర్ కుటుంబం చేస్తున్న తొక్కివేత విధానాలకి ఎటువంటి విశ్లేషణ ఇస్తారు మీరు? ఒకటి, కడప జిల్లా ఎంతో గొప్ప చారిత్రాత్మకమైన జిల్లా. ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఒంటిమిట్ట లాంటి దేవాలయం ఉన్న జిల్లా. అదేవిధంగా కడప దర్గా కావచ్చు, దేవుని గడప కడప అంటారు. అంత గొప్ప జిల్లా కడప జిల్లా. అన్నమయ్య లాంటి ఎంతోమంది గొప్ప మహానుభావులు పుట్టిన జిల్లా కడప జిల్లా. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల్ని, ఎంతోమంది గొప్ప రాజకీయ నాయకులను అందించిన జిల్లా కడప జిల్లా. అలాంటి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఇవ్వకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయాలి. నన్ను వాళ్ళు గెలిపించకపోయినా పర్లేదు, నా బాధ్యతగా నేను అభివృద్ధి చేస్తాను, వాళ్ళకి అభివృద్ధి చేసి వాళ్ళ మన్నలను పొందుతానని ప్రయత్నించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ను మాత్రమే నమ్ముకొని నేను ఈ జిల్లా వాడిని అని చెప్పి ఓట్లాడుకొని ఆ జిల్లా ప్రజల్ని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళని ఎదగనీయకుండా అణిచివేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కడప జిల్లా ప్రజలారా ఆలోచించండి. మనం గతంలో ఓడించాం చంద్రబాబు నాయుడు గారిని. ఆ రోజు కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 9 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చాం, 1 స్థానమే తెలుగుదేశంకి ఇచ్చాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మనకు చేసిన అభివృద్ధి ఏంటో తెలుసా? మన ఉక్కు కర్మాగారానికి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి 2 సార్లు శంకుస్థాపన చేశాడు, కానీ పూర్తి చేస్తా అని చెప్పి కనీసం ఈ రోజు వరకు పూర్తి చేయలేదు. మనల్ని మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టి కంటిన్యూ చేస్తున్నా కానీ అయిపోయింది. కానీ ఈయన స్టార్ట్ చేయకుండా 2 సార్లు ఊరికి ఉత్తుతి శంకుస్థాపనలు చేశాడు. అది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. అదేవిధంగా మన కడప జిల్లాలో ఉండే మైనారిటీల కోసం 27 కోట్లతో హజ్ హౌస్ నిర్మించాడు. అదేవిధంగా 130 కోట్లతో ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా మన పాపాగ్ని నదిలో హై లెవెల్ వంతెన నిర్మించారు. ఆవుకు టన్నెల్ ద్వారా గండికోటకు కావచ్చు, మైలవరం కావచ్చు, చిత్రావతి కావచ్చు, పైడిపాలెం కావచ్చు, సర్వాసాయి సాగర్ కావచ్చు, నీటిని తీసుకొని వచ్చి మన జలాశయాలకు ఒక జలకళ తీసుకొని వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పులివెందలకు కూడా సాగునీరు అందించి అక్కడ డ్రిప్ ఇచ్చి 90% సబ్సిడీ ఇచ్చి డ్రిప్ పైన లింగాల అనే మండలంలో అరటి పంటలు పండితే అవి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా తయారు చేసి అరటి పండ్ల ఉత్పత్తులు దేశంలోనే నెంబర్ 1గా ఉండే విధంగా నీళ్ళు ఇచ్చి డ్రిప్ పైన 90% సబ్సిడీ ఇచ్చి మన నియోజకవర్గ ప్రజలు, పులివెందుల నియోజకవర్గ ప్రజలకు కూడా సహాయం చేశాడు, మనం ఓడించినా కానీ. అదేవిధంగా గండికోట ఉత్సవాల నిర్వహణ చేసి గండికోట టూరిజంని ఒక ఇంటర్నేషనల్ టూరిజంగా డెవలప్ చేశాడు. అదేవిధంగా గోదావరి, పెన్నా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇదే విధంగా కడప నగరంలో వచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి కావచ్చు, కడప డెవలప్మెంట్కి కావచ్చు, కడప రాయిచోటి రోడ్లకు కావచ్చు, ఇవే కాకుండా అనేక విధాలుగా జమ్మలమడుగు లాంటి ప్రాంతాలను కావచ్చు, ప్రొద్దుటూరు కావచ్చు, వీటన్నిటినీ అభివృద్ధి చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మనం ఓడించినా కానీ మన జిల్లా వాడని చెప్పుకుంటూ మనవాడని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి మన జిల్లాకి ఏం చేశాడు? ఈరోజు కడప ఉక్కు కర్మాగారం పూర్తి చేస్తా అని చెప్పి తన తండ్రి 5 ఏళ్ళు, తాను 5 ఏళ్ళు, 10 ఏళ్ళగా ముఖ్యమంత్రిగా ఉన్న కనీసం కడప ఉక్కు కర్మాగారం కట్టలేకపోయారు. అదేవిధంగా ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోయారు. అదేవిధంగా మన జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కావచ్చు, పింఛా నది పైన ఉండేవి కావచ్చు, కొట్టుకోకపోతే అక్కడ ప్రాణాలు పోతే కనీసం ఈ రోజుటి వరకు వాళ్ళ కుటుంబాలను ఆదుకోలేదు. మన జిల్లాలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించలేకపోయాడు. మన ప్రత్యర్థి అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మనకు నీళ్ళు ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. ఆ రోజు డ్రిప్ పైన చంద్రబాబు నాయుడు గారు 90% సబ్సిడీ ఇస్తే మన జిల్లాలో ఉండి సీనిగ రైతులకి, అదేవిధంగా అరటి రైతులకి, ఇలాంటి రైతులకి ఈ జగన్మోహన్ రెడ్డి ఎత్తేసి మన పొట్టగొట్టాడు. ఆలోచించండి. ప్రాంతం అభిమానం ఉండొచ్చు, కానీ మన జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నా కాదు. ఆలోచించండి. మనం మన జిల్లా వాడిని నమ్మి ఇన్నేళ్ళకి అవకాశం ఇస్తే మనల్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని తన రాజకీయ స్వార్థాల కోసం వాడుకున్న అలాంటి వ్యక్తిని మనం ఓడిద్దాం. మన కడప జిల్లా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు గారికి అవకాశం ఇద్దాం. గతంలో మనం ఓడించినా ఇంత అభివృద్ధి చేశాడు, అదే మనం మెజారిటీ ఇస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తాడు ఆయన? ఆలోచించండి. ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన కడప జిల్లా భవిష్యత్తు కోసం, మన కడప జిల్లాలో యువతకు ఉపాధి కోసం, మన కడప జిల్లాలో రైతులకి నీళ్లు కోసం ప్రతి ఒక్కరూ ప్రాంతాభిమానాన్ని పక్కన పెట్టి, స్వార్థాన్ని పక్కన పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఇన్నేళ్ళు మనం ఇచ్చాం, వీళ్ళు ఏం చేయలేకపోయారు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇద్దాం. మన జిల్లాని రాష్ట్రంలోని నెంబర్ 1 జిల్లాగా తీర్చిదిద్దారు. అది ఆయనకు ఆ సత్తా ఉంది. గతంలో ఓడించినప్పుడే ఇంత చేస్తే మనం మెజారిటీ ఇస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తాడో ఆలోచించండి. యువత కులం కాదు ముఖ్యం, కులం గూడు పెడుతూ గుణం గుర్తింపునిస్తుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, కడప జిల్లా భవిష్యత్తు కోసం, మన భావితరాల భవిష్యత్తు కోసం, కడప జిల్లా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికలు మే 13వ తేదీ తెలుగుదేశం పార్టీ కోటేద్దాం. మన కడప జిల్లాను అభివృద్ధి చేసుకున్నాం. మనల్ని ఇన్ని రోజులు వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని తరిమి కొడదాం.